డబ్బున్నాళ్లదే రాజకీయము అనేటువంటి ఆలోచన సరళికి నేను పూర్తి విరుద్ధము. డబ్బు లేకుండా కూడా రాజకీయాలు చేయొచ్చు. ఆ విషయం మేము నిరూపిస్తాం. ఆధార్ పార్టీ ద్వారా డబ్బు లేని వాళ్లకు, నిజాయితీగా పరులకు, యువకులకు, చురుకైన యువకులకు, మేధా సంపత్తి గల వాళ్లకు టికెట్లు ఇచ్చేసి వాళ్ళ ద్వారా రాజకీయాలను ఎట్ట శాసించవచ్చో నిరూపించేటువంటి కార్యక్రమంలో మేము నిమగ్నమై ప్రయత్నం చేద్దాం. ప్రజలు మనల్ని విశ్వసిస్తారా, ఏ మేరకు మనని గౌరవిస్తారు, ఏ మేరకు మనకు అవకాశాలు దొరుకుతాయి, ప్రజల విజ్ఞతకు వదిలేసేసి మనం మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తాం. మా దగ్గర కుటుంబాలు వచ్చిన రాజకీయ కుటుంబాలలో వాళ్ళకి మేము పార్టీ టికెట్లు ఇవ్వం. మేము ఎవరికి ఇస్తాం? చురుకైన వాళ్ళు, నిజాయితీ పరులు, ధర్మబుద్ధితో పేద ప్రజలకు సేవ చేసేటువంటి యువతీ యువకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. మా దగ్గర 2 సార్ల కంటే ఎక్కువ ఎవరికి అవకాశం ఇవ్వము. 2 సార్ల తర్వాత మీరు పార్టీ సేవకే నిమగ్నం అవ్వాలా. దట్ ఈస్ ది కోర్ ప్రిన్సిపల్. తర్వాత పబ్లిక్ మీటింగులు పెట్టము. 50% మా దాంట్లో బీసీలకే టికెట్లు ఇవ్వబడతాయి. ఇది 100%. బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో చురుకైన యువతకి వాళ్ళ ఆశాజ్యోతి ఏంటంటే ఆధార్ పార్టీ. అవకాశం ఇచ్చిన మరుక్షణము వీళ్ళే గొప్పగా చేసుకున్నారు కుటుంబాలు కూడా. ఇప్పుడు వాడు పవన్ కళ్యాణ్ అన్నాడు, ఉప ముఖ్యమంత్రి అయితే వాడు ఏం చేసినాడు? ఎమ్మెల్సీ టికెట్ రాగానే వాడి అన్నకిచ్చుకున్నాడు. వాడు పేద ప్రజలకు ఇచ్చినాడా? సో ఇట్లాంటి రాజకీయాలను బొందబెట్టాలి. ఈ కుటుంబాలుగా వచ్చే రాజకీయాలను కనుక మనం పాతిపెట్టకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు.